To start with, I am personally very happy for the coincidence of celebrating the 25th Silver Jubilee function of Antony Group of Institutions on this day, 26 November, which is the Constitution Day. The child who was talking on, the children who were talking on Constitution have explained the significance of the Constitution Day, the day on which the Constitution was adopted. I am happy because I am of the firm belief and opinion that every child should be taught Constitution, the constitutional importance, the values of the Constitution, the constitutional morality, more particularly the conventions of the Constitution, which speak about the historical background of the Constitution. For that matter, not only the Constitution, every citizen needs to know about, at least have a basic understanding and knowledge about the laws of the land. You know, the law is evolved from the primitive society to strike a harmony in the society. The basic knowledge of law is required for every person to know the limitations, the do's and don'ts. If you analyze and try to understand, every friction in the society is a result of not knowing the limitations, not knowing the extent of their rights. So the basic knowledge of law, I am sure, would provide everyone with this kind of education where we know the limitations. The preamble was read over by one of the students. I will not again read it for you. But let me tell you, the preamble, which is the ideological basis of the Constitution. ఈ రోజు సెయింట్ ఆంథోనీస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయమూర్తి రజనీ మేడం గారు ఇచ్చేసి విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకమైన ప్రవేశిక ప్రియాంబల్ని అందజేశారు. విద్యార్థుల యొక్క ప్రియాంబల్, విద్యార్థుల యొక్క ప్రవేశిక ప్రతిరోజు మననం చేసినట్లయితే గొప్ప పౌరులుగా, ఎటువంటి సంకోచభావాలు లేకుండా విశాల దృక్పథంతో గొప్ప పౌరులుగా, భావి భారత పౌరులుగా ఎదుగుతారని ఆమె ఆకాంక్షించారు. అంతేవిధంగా బాలలత మేడం, సిఎస్బి అకాడమిక్ డైరెక్టర్, ఐఏఎస్ గారు మాట్లాడుతూ విద్యార్థులు స్ఫూర్తిదాయకంగా ప్రతిరోజు రాజ్యాంగాన్ని చిన్నప్పటి నుంచే విలువలు నేర్చుకుంటే రేపు గొప్ప భావి భారత పౌరులు ఎదుగుతారని తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు మా విద్యా సంస్థల యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మరియు చిల్డ్రన్స్ డే రోజు కూడా ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మా విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు మా విద్యార్థులందరినీ, తల్లిదండ్రులని, ఇచ్చేసిన అతిథులందరినీ బాగా ఆకట్టుకున్నాయి. ఇటువంటి అవకాశం కల్పించిన రవీంద్ర భారతి ఆడిటోరియంకి, మిగతా అందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తయారు చేస్తున్నాం. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? మాకు 4 బ్రాంచెస్, 4 స్కూల్స్ ఉన్నాయి. కొంపల్లి, సుచిత్ర, గుండ్లపోతంపల్లి, చింతల్లో స్కూల్స్ ఉన్నాయి. అది కాక ఒక జూనియర్ కాలేజ్ మరియు ఒక ఐఐటి అకాడమీ కూడా ఉంది. విద్యార్థులకు 3000 మంది విద్యార్థులు, 200 స్టాఫ్. వారికి మంచి భవిష్యత్తును ప్రతిరోజు వారికి అందిస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ.